Think about Gautam's game. అంటే ఎలా ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ హ్యాస్ హ్యాపెన్. ఫస్ట్ మా అమ్మ పెట్టిందంటే షాక్. చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ను. గౌతమ్ ఎలిమినేట్ అవ్వాలి కానీ లక్ వల్ల సేవ్ అయిపోయాడు. ఇప్పుడు చూస్తే స్ట్రాంగ్ ప్లేయర్. అలానే ఈరోజు నక్కం దొక్కొచ్చావు. హలో హాయ్ అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. కాకపోతే అది కొంచెం భిన్నంగా ఉండబోతోంది. మీరు ఇద్దరు ఇంటి సభ్యులని తగిన కారణాలు చెప్పి వారి తలపై షుగర్ బాటిల్ని పగలగొట్టి నామినేట్ చేయండి. అప్పుడు చెప్పింది కూడా వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతిసారి నేనున్నా అని చెప్పేసి వచ్చి వాళ్ళలో ఏదో సార్ట్ చేయడానికి ట్రై చేస్తావు. విచ్ అండ్ ఆల్సో మంచిగా సార్ట్ చేస్తే మంచిదే, కానీ కొంచెం యారోగెంట్గా నా పెద్ద కొడుకు పెద్దోడు నిఖిల్. ఫస్ట్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేసినావు నిఖిల్? కేర్లెస్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. రాంగ్ ఏమనిపిస్తుందో అది చెప్తా తప్ప దాని నేను పర్సనల్ గా అజెండా పెట్టుకొని గొడవ పడాల్సిన అవసరం లేదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పోట్రే అయ్యింది. వాట్స్ హ్యాపెనింగ్ పృథ్వీ, నాకు అర్థం కావట్లేదు. వాట్ ఐ టోల్డ్ యూ, ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలా పెట్టిరున్నాను ఇప్పుడు. దాని తర్వాత ట్రీటెడ్ మీ లైక్ అ షిట్. నిజంగా నాట్ ఈవెన్ లైక్ అ హ్యూమన్ బీయింగ్.